సుప్రీంకోర్టు నిన్న ఒక కారణం చెప్పింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, 5 ఏళ్ల తర్వాత నిర్ణయం తీసుకుంటారా, ఈ ఫిరాయింపుదారులపైన స్పీకర్ కార్యాలయం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. తగిన సమయం అంటే అసెంబ్లీ కాలం ముగిసేంత వరకా రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్కి, అసెంబ్లీ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. 22 తారీఖు లోపు మీరు సమాధానం చెప్పండి. 25 తారీఖు వాయిదా వేశారు. కాంగ్రెస్ సర్కారు ఇందులో వైఫల్యమైంది. రేవంత్ రెడ్డి గారి సర్కారు వైఫల్యమైంది. అయితే తీసుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్లోకి వచ్చారు. గద్వాల ఎమ్మెల్యే ఇవాళ నేను కాంగ్రెస్లో లేనురా నాయన, నేను టీఆర్ఎస్లో ఉన్నా, నన్ను కాంగ్రెస్లో పెడుతూ అనవసరంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. మేము దేవుళ్ళ కండువాలు కప్పుకున్నాం తప్పితే అవి కాంగ్రెస్ కండువాలు కావని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ మిమ్మల్ని నమ్ముకొని చేరినటువంటి వాళ్లకు భరోసా ఇవ్వలేకపోయారు. లేకపోతే చేయకుండానన్నా ఉండాల్సింది. చేస్తే మొత్తం టీఆర్ఎస్ ఎల్పీని విలీనమైనా చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఈ గ్యాప్ వల్ల మిమ్మల్ని నమ్మే వాళ్ళు పక్కకు వేయరు. మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఆ పాపం ఎవరిది? కాంగ్రెస్ది. అవసరం లేదు, ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వద్దు, చచ్చిపోతున్నాం ఇప్పటికే. ఎన్నికలు 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 ఇంకా ఉప ఎన్నికలు వస్తే భరించలేనిది అది తెలంగాణ ప్రజల మీద భారం. అవసరం లేనిది అది. కాంగ్రెస్ మీద కోపం వస్తుంది, టీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఇద్దరికి కోపం వస్తుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాపాడుకోలేదు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళకి జరుగుతుందని టీఆర్ఎస్ మీద కూడా అదే జరుగుతుంది, కాంగ్రెస్ మీద అదే జరుగుతుంది. పోనీ ఇంకో 10 మందిని తీసుకొని వీళ్ళని కాపాడిరా అంటే అట్లా కాపాడలేదు. మొత్తం టీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోలేదు. స్పీకర్ చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి, ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి. ఇంకో 10 మంది వస్తారేమంటే రాలేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ ప్రభుత్వం పరిపాలన గాడి తప్పిపోయింది. ఇంకా రాజకీయాలు ఏం చేయాలి? ఎక్కడ కూడా సాధారణ ప్రజల్లో ఏదో మీడియాలో ఉండో లేకపోతే ఛానళ్లలో కనబడేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట కాదు. సహజంగా జరగాల్సినటువంటి పరిపాలన విషయంలో కూడా కుంటుపడ్డది. కనీసం గ్రామ పంచాయతీలు ఉన్నా కూడా ఈ పాటికి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇంత చర్చ జరగకపోతుండే. గ్రామాల్లో చర్చ వేరే రకంగా ఉంటుండే. గ్రామ పంచాయతీలో సర్పంచులు వీళ్ళెవరూ లేకపోవడం వల్ల కూడా ఈ చర్చ ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి మీద లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గ్రామాలలో వేరే వ్యాపకం లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ ఏవో ఇస్తారన్న ఆశకు పోయింది. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ వైఫల్యము ప్రజలకు భారం కాబోతున్నదా? ఎవరిని నమ్మాలి? కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోయినట్టే కదా. రేపు పొద్దుగాల మిమ్మల్ని నమ్మ ఎవరు రారుగా. అమ్మో వీళ్ళ దగ్గర పోతే మా జీవితాలు, రాజకీయ జీవితాలన్నీ వృధా అయిపోతాయి అంటారు. రేపు పొద్దుగాల ఈ 10 మందికి నోటీసులు ఇస్తే ఇప్పుడు ఆ 10 మంది 22 తారీఖు సమాధానం ఇవ్వాలి. నేను కాంగ్రెస్లో చేరలేదు మొర్రో అని అంటాడు. ఏమవుతుంది అప్పుడు? వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నట్టా కాంగ్రెస్లో లేనట్టా అర్థం కాదు. మేము ఎండ్లో చేరలేదంటారు. ఒక్క దారుణం రాయిందరు తప్ప కడెం చేయరి మాత్రం నేను ఒప్పుకుంటున్నా కాంగ్రెస్లో పోయినా అని అంటున్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరు ఆ విషయంలో స్పష్టంగా చెప్పట్లేనటువంటి పరిస్థితి. ఆ 8 మంది మళ్ళీ టీఆర్ఎస్కి పోతారా, కాంగ్రెస్కి పోతారా, మళ్ళీ బయటికి పోతారా, మేము సపరేట్గా ఉంటామా? మేము టీఆర్ఎస్తో విభేదించిన మాట వాస్తవమే కానీ కాంగ్రెస్లో చేరలేదు, అధికార పార్టీలో చేరలేదు, పార్టీకి మాకు మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవం అని చెప్పి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. అయితే అనేక లొసుగులు ఉంటాయి రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాంట్లో. ఏ లొసుగులన్నా పట్టుకొని ముందుకు పోతారు. మేము కాంగ్రెస్లో చేరలేదు, అట్లానే టీఆర్ఎస్లో లేము, మాకు కేసీఆర్కు మాకు పార్టీకి మధ్య విభేదాలు ఉన్నాయి తప్ప ఇంకొకటి లేదు, మేము టీఆర్ఎస్ను విభేదిస్తున్నాము, దమ్ముంటే వాళ్ళని సస్పెండ్ చేయమనండి, మేము కాంగ్రెస్లో చేరలేదు అంటారు. టీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు వాళ్ళని. సస్పెండ్ చేస్తే మీరు టీఆర్ఎస్ని సస్పెండ్ చేశారు కాబట్టి నేను ఏడికి పోయినా నా ఇష్టం అంటారు. కాబట్టి టీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు, కాంగ్రెస్ ఇంకో 10 మందిని తీసుకురాలేదు, అయిపోయింది. రేవంత్ రెడ్డి గారిని నమ్మలేనటువంటి పరిస్థితి అనేది తెచ్చుకోవడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు తొందరపడుతున్నాం కాదా? మాట్లాడినటువంటి వాళ్ళు మొత్తం 26 మందిని ఒకేసారి పెట్టేసుకొని టీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకొని పక్కకు పెట్టేస్తే ఏ గొడవ ఉండకపోతుండే, ఏ లుల్లి లేకపోతుండే. అది చేయడంలో ఎందుకు వైఫల్యం చెందిరు? 22 తారీఖులోపు మీరు మిగిలిన వాళ్ళని చేర్పించుకునేటువంటి అవకాశం ఉందా? చేర్పించుకుంటే అప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. ఏం పని లేనట్టు మళ్ళీ ఇది కొత్త పని కాదా?